నటసింహం నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీ భారత మండపంలో జరిగిన వేడుకలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆయన్ను ఘనంగా సత్కరించారు. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న బాలకృష్ణకు ఈ గౌరవం దక్కటంపై నందమూరి అభిమానులు ఆనందానికి అంతులేదు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరొక అరుదైన గౌరవాన్ని పొందారు. 5 దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆయనకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ వేడుకలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని తీసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో 2026 వేడుకలు మార్చి 25 సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా స్టార్ట్ అయ్యాయి. ఢిల్లీ పర్యాటక రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారత మండపం వేదికగా మార్చి 31 వరకు ఈ ఉత్సవం కొనసాగబోతోంది. ఇందులో భాగంగా వివిధ భాషల సినిమాలు కూడా ప్రదర్శించబోతున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్లు జ్యోతి ప్రజ్వలన ఉత్సవాలు ప్రారంభించారు. బాలకృష్ణతో పాటు షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రలను కూడా జీవితకాల సాఫల్య పురస్కారాలతో గౌరవించారు. దివంగత నటుడు నందమూరి తారక రామారావు తనయుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నటన, డైలాగ్ డెలివరీ, పాత్రల ఎంపికలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. టాలీవుడ్ 4 పిల్లర్లలో ఒకటిగా ఎదిగిన బాలయ్య ఇప్పటికీ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ సక్సెస్ఫుల్ గా కెరియర్ సాగిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకున్న నటసింహం ఇతర రంగాల్లోని విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన సేవలకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్లోనూ చోటు దక్కించుకున్నారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం తన తండ్రి పేరు మీదుగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని కూడా బాలయ్య అందుకున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నారు. అరుదైన ఈ గౌరవం దక్కడంపై నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 64 ఏళ్ల వయసులోనూ వరుసగా సినిమాలు నటించటమే కాదు, వరుస హిట్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో NBK 111 మూవీ చేస్తున్నారు.